అల్తాఫు రైట్. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళొస్తాం మనం. కెన్ యూ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం? Yes, sir. ఎగ్జామ్ కి ఆబ్జెక్టివ్ బుక్ లో ఎక్సర్సైజెస్. ఓకే, ఒకసారి సిలబస్ రాస్తా చూడండి. ధనుష్ అందరూ కూడా ఒకసారి చూడండి. సిలబస్ రేపు ఎగ్జామ్ ఏంటంటే ఇది సండే ఎగ్జామ్. సండే ఎగ్జామ్ సిలబస్ ఒకటి ఎలక్ట్రోమాగ్నెటిజం. ఎలక్ట్రోమాగ్నెటిజం ఆల్రెడీ 2 ఎగ్జామ్స్ రాశారు. ప్లస్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. దీన్ని క్లాసికల్ మ్యాగ్నెటిజం అని కూడా అంటారు. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. మ్యాటర్ అంటే ఇక్కడ పెరా, డయా, ఫెర్రో అని. ఇది సిలబస్ రేపు సండే. ఓకేనా? ఓకే రైట్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎలక్ట్రోమాగ్నెటిజం చాలా చేశారు కాబట్టి చెప్తా చరణ్, జస్ట్ వెయిట్. లెక్చర్ షీట్ లో మ్యాగ్నెటిజం సిలబస్ అందరి దగ్గర బుక్స్ ఉన్నాయా? అందరు కూడా ఈ బుక్స్ లేవరా? అది అంటే ఆల్రెడీ నేను పెట్టాను రాహుల్ రమణ్. ఒకవేళ లేకపోతే గూగుల్ నోట్స్ లో పెట్టాను. మళ్ళీ ఈరోజు ఏమన్నా బ్యాలెన్స్ మిగిలి ఉంటే పెడతాను. ఓకేనా? ఇది బుక్ మెటీరియల్ ఇలా ఉండాలి. ఇది దీంట్లో మనం మ్యాగ్నెటిజం చేస్తాం. ఇందులో మ్యాగ్నెటిజం లో ఒకసారి రివైజ్ చేస్తాం. ఇది ఇంటిగ్రేట్ బుక్. ఇలాంటి బుక్కే ఉంటుంది. ఆబ్జెక్టివ్ బుక్ కూడా ఇది ఇంటిగ్రేటెడ్. ఇలాంటిదే ఆబ్జెక్టివ్ బుక్ కూడా ఉంటుంది. 2 పుస్తకాలు మన ఫస్ట్ ఇయర్ లో మనం ఎట్లా తీసుకున్నామో అట్లానే ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ బుక్. ఇది ఆబ్జెక్ట్. 2 పుస్తకాలు కావాలి మనకి. అదేమో థియరీ, అది కూడా పెట్టాను. ఇది ఒకసారి అంటే ఈ మ్యాగ్నెటిజం మెయిన్స్ లో ఉంది, అడ్వాన్స్ లో లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. మ్యాగ్నెటిజము మెయిన్స్ టాపిక్ వరకే, ఇది అడ్వాన్స్ లో లేదు. ఓకేనా? రైట్. చరణ్, ఇది దీంట్లో మనకి లెక్చర్ షీట్ లో అన్ని మోడల్స్ చేయాలి. చేసాను, కొన్ని వరకు చేశాను. మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను. లెక్చర్ షీట్ అంటే పేజ్ నెంబర్ 14. దీంట్లో మ్యాగ్నెటిజం సిలబస్. మ్యాగ్నెటిజము సిలబస్ అంటే పేజ్ నెంబర్ 14 నుంచి లెక్చర్ షీట్. ఇంపార్టెంట్ అన్ని కూడా మనం పెట్టున్నాను. 27 వరకు లెక్చర్ షీట్ ఉంటుంది. లేదు, 27 వరకు మొత్తం సిలబస్. 14 నుంచి పేజ్ నెంబర్ 27 వరకు మనం థింక్ చేసుకోవచ్చు. అది మనం దాన్ని చేసుకోవాలి. కెన్ డు వర్క్. తర్వాత ఒక చిన్న సలహా ఏంటంటే, ఇప్పుడు ఇది మనకు అటు ఇటు కాకుండా ఫిజిక్స్ అంటే కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటుంది. నేను చాలా రోజులు చెప్తూనే ఉన్నాను, మ్యాథ్స్ కెమిస్ట్రీ లాగా ఉండదు. నువ్వు ఒక సరదాగా ఒకసారి వచ్చి ఒక అరగంట, పావుగంట, అరగంట క్లాసులో కూర్చొని వెళ్తే అది జరిగేది కాదు. అక్కడ జరగదు. కాబట్టి మీరు ఫుల్గా ఎక్కువసేపు ఉంటేనే, ఎక్కువ మందిని ఓపెన్ చేస్తేనేమో మనకి డిసిప్లిన్ ప్రాబ్లం. నేను రిషీంద్రని ఒక్కనే రెఫరెన్స్ గా పెట్టుకున్నా. అయితే ఇక రిషీంద్ర కొద్దిగా ఓకే రాదు. రిషీంద్ర కొద్దిగా ఫాస్ట్ గా అబ్జర్వ్ చేసుకుంటాడు కాబట్టి స్లోగా అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఇప్పుడు నేను టైం ఇస్తాను. ప్రాబ్లం చేయడానికి 5 minutes 3 minutes ఇస్తాను. ఫాస్ట్ గా చేసేవాళ్ళు ఓకే అవుతారు. స్లోగా చేసే వాళ్ళకి ఏంటది అర్థం కావట్లా. దానివల్ల ఫిజిక్స్ అంటే భయం ఏర్పడటానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఫిజిక్స్ డిఫికల్టీ కాదు. చాలా ర్యాంక్స్ కొట్టించడం జరిగింది. మనం కూడా లాస్ట్ ఇయర్ 100% ఫిజిక్స్ కొట్టాం మనం. ఆ 100% స్టూడెంట్ మనవాడే. మనం ప్రిపేర్ చేసినటువంటి స్టూడెంట్ వాడు. ఫస్ట్ దాని మీద మనకి ఎఫెక్షన్ కావాలి. ఫుల్ గా క్లాస్ లో ఉండండి. క్లాస్ లో ఉండకుండా మాత్రం వెళ్ళండి. అది అవసరం.
రైట్ రిషీంద్ర ఆన్లో ఉన్నావా? ఉన్నా సార్. రైట్, ఇప్పుడు నేను టాపిక్ వైడ్ చెప్తాను. టాపిక్ వైడ్ ఎట్లా అంటే ఫస్ట్ పాయింట్ చూడండి, మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లో మ్యాగ్నెటిజం చేస్తున్నాం. సబ్ టాపిక్ వచ్చి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. ఇది మనం ఈరోజు డిస్కస్ చేసే ప్రాబ్లం. ఓకే, మ్యాగ్నెటిజం. దీనిలో తేజదీపు ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఇప్పుడు చెప్పేది నేను మ్యాగ్నెటిజం గా. ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఆల్రెడీ మనం మెటీరియల్ పెట్టాం. అంటే నువ్వు చేసుకోవాల్సింది ఒక్క నిమిషం. ఎలక్ట్రోమాగ్నెటిజం లో పేజ్ నెంబర్ 40, ఎలక్ట్రోమాగ్నెటిజం లో పేజ్ నెంబర్ 40లో స్టార్ట్ అవుతుంది. అది పేజ్ నెంబర్ 40 నుంచి మీరు లెక్చర్ షీట్ వరకు చేసుకోండి చాలు, అన్ని చేయలేము మనం. పేజ్ నెంబర్ 40 నుంచి 63 వరకు ఇందులో కొన్ని చెప్పాను, ఆల్రెడీ 2 ఎగ్జామ్స్ రాశారు కూడా. ఇది లెక్చర్ షీట్, ఓన్లీ లెక్చర్ షీట్ వరకు చేయండి, మన వరకు పర్లేదు, అన్ని చేయలేరు కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఎనీ డౌట్? అడ్వాన్స్ అన్ని రా, అందులో అడ్వాన్స్ ఉంది, మెయిన్స్ ఉంది. నీ లెవెల్ని బట్టి నువ్వు వర్క్ చేసుకో, నీకు అవసరాన్ని బట్టి లెవెల్స్ ఉంది, మెయిన్స్ 2 ఉన్నాయి. అందులో ఒకటి చేస్తే చాలు, అది కవర్ చేస్తేనే సూపర్, గ్యారెంటీ రా, గ్యారెంటీ. అంటే ఇంకా నీకు టైం ఉంది, ఇంకా నువ్వు నేను చేస్తా సార్ అంటే నెక్స్ట్ ప్రాక్టీస్ షీట్ ఉంటుంది. ఇంకా టైం ఉంది సార్ నాకు, నేను చేసుకుంటా అంటే 64 నుంచి నీకు ప్రాక్టీస్ షీట్ స్టార్ట్ అవుతుంది. 64 నుంచి నీకు కమ్ టు ద ప్రాక్టీస్ షీట్. ఎక్కడ దాకా వస్తుంది? 64 నుంచి 86 వరకు. ఇది నీకు ప్రాక్టీస్ షీట్ అవుతుంది. ఇది చేసిన తర్వాత ఇది చేసుకో. లేదు సార్ ఇంకా చేస్తానంటే ఎడిషనల్ ప్రాక్టీస్ షీట్ కూడా ఉంది, అంత చేయలేము మనం. ఇంత టైం సరిపోతే చేసుకోవచ్చు, కెపాసిటీని బట్టి మనం వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మ్యాగ్నెటిజంలో చూడండి, నేను ఒక్కొక్క టాపిక్ వైడ్ మనం పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఓకే అంటానేరా? ఓకే, బ్రైట్నెస్ ఎక్కువైంది. బ్రైట్నెస్ ఎక్కువ అయితే మనం లైట్ ఆపితే లైటింగ్ సరిపోదు. ఓకే, చూద్దాం, ట్రై చేద్దాం. ఒకవేళ లైట్ ఆపితే లైటింగ్ సరిపోతుందేమో. రిషీంద్ర, లైటింగ్ సరిపోతుందా? సరిపోతుంది సార్. అరే నోట్స్ అనేది ఫార్ములా రాసుకోండి, ఫార్ములా రాసుకొని దాని మీద నేను ప్రాబ్లం చెప్పుకుంటూ వస్తాను. ఒక్కో ప్రాబ్లం ఒక్కో ఫార్ములా. కాశీ విశ్వేశ్ రైట్. నిన్న ఫిజిక్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉందని ఎవరు చెప్పారు, మీరు పూర్తిగా ఉంటేనే. ఇప్పుడు నేను అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ తగ్గించాలి. అప్పుడు అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ తగ్గించుకొని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేసుకుంటే మిగతా వాళ్ళు అన్యాయం అయిపోతారు. మిగతా పీపుల్ ఉన్నారు చూసారు ఇక్కడ టాపర్స్, వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకని మీరు పర్సనల్గా నా ఫోన్ నెంబర్లు ఉన్నాయి, నువ్వు ఏ ప్రాబ్లం వచ్చినా చక్కగా అడిగి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే, ఒక మ్యాగ్నెటిజం గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ ప్రాబ్లం రైట్. ఇప్పుడు మోడల్ నెంబర్ 1, రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్. ఇది టాపిక్ ఇక్కడ, రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్. మీకు గుర్తుందనుకుంటా, అంటే లైక్ పోల్స్ టచింగ్ ఈచ్ అదర్ అనుకున్నాం. ఇది నార్త్ సౌత్, ఇది నార్త్ సౌత్. మ్యాగ్నెటిక్ మూమెంట్ డైరెక్షన్ ఎటు ఉంటుందిరా? సౌత్ నుంచి నార్త్ ఉంటుంది. ఇది M1, ఇది M2, ఇది తీటా. M1 M2 తీటా. దీని ఫార్ములా రాసుకున్నాం మనం. తీటా ఇస్ అంటే రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ √M1 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ ప్లస్ 2M1 M2 కాస్ తీటా. ఇది లైక్ పోల్స్ టచింగ్ ఈచ్ అదర్ అయితే. అదే అన్లైక్ పోల్స్ టచింగ్ ఈచ్ అదర్ అయితే
నార్త్ సౌత్, ఇది సౌత్ నార్త్, ఈ మధ్య యాంగిల్ థీటా. అరే వంశీ ఉన్నావా క్లాస్ లో? వంశీధర్ ఉన్నావా క్లాస్ లో? చూడు, నార్త్ అండ్ సౌత్. దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇటు ఉంటుంది. అంటే ఇది M1 ఇది M2 రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. వెక్టార్ నోటేషన్. M ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ M1 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ మైనస్ 2 M1 M2 కాస్ థీటా. ఇది మోడల్ మనకి. రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్. రైట్, రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్. జనరల్ ఫార్ములాస్ ఇవి. దీని మీద అప్పుడు నోట్స్ చెప్పుకుంటూ వచ్చాను. కంప్లీట్ గా నోట్స్ ఉన్నాయో మరి రాసుకున్నారో లేదు తెలియదు. రైట్, ఇప్పుడు దీని మీద మనం ప్రాబ్లం చెప్తున్నాం. రైట్, దీని మీద రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ కట్టుకునేటువంటి మోడల్స్ చెప్పుకుందాం. చూడండి ఒకసారి. ఇది చాలా సార్లు ఇచ్చాడు. ఇది M, ఇది M, ఇది M, ఇలా ఉన్నాయి. ఈ మధ్య యాంగిల్ వచ్చి 90 degrees. ఫైండ్ ద రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్. ఆప్షన్స్ రాస్తున్నాను. √2 + 1 × M కానీ, √2 - 1 × M కానీ. √2 + 1 × M. ఒకసారి అందరు చేయండి అన్నది. 1 వెరీ గుడ్. హర్షవర్ధన్ ఒకరు పెట్టాడు. లాస్ట్ సెక్షన్ వాళ్ళు ఇప్పుడు స్టార్లు కూడా ఉన్నారు ఇక్కడ. జే స్టార్లు ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా చెప్పండి ఒకసారి. √2 + 1 M × √2 - 1 × M. ఆకాష్ బొమ్మిడి. ఇప్పుడు ఎంతసేపు సిఐపీలు ఫస్ట్ సెక్షన్ వాళ్ళు చెప్తున్నారు, మిగతా వాళ్ళు అసలు కనపడట్లా. కేసీప్ వెరీ గుడ్. ట్రిపుల్ స్టార్ 2 వెరీ గుడ్. ధనుష్ వెరీ గుడ్. హితేష్, రాహుల్ రమణ్ ఓకే వెరీ గుడ్. యశ్వంత్ వెరీ గుడ్. కాశీ విశ్వేష్ వెరీ గుడ్. మరి సాయి విఘ్నేష్, సాయి విఘ్నేష్ మిగతా వాళ్ళు చూడండి ఒకసారి. స్టార్లు చూడండి ఒకసారి. సంతోష్ వెరీ గుడ్. గురుశేఖర్ √2 + 1 వెరీ గుడ్. జస్వంత్, ఇది ఆల్రెడీ చెప్పాను ఈ మోడల్, అయినా ఒకసారి మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం. మెదడు సూర్యప్రకాష్ జే స్టార్ 1. ఎట్లా చేయాలి ఇది? మరి వంశీధర ఉన్నాడు చూడు. సాయి విఘ్నేష్ వచ్చిందా? ఎరా నీకైనా ఇబ్బంది? సాయి విఘ్నేష్ ఫాలో కావట్లేదా? ఒకసారి పర్సనల్ గా మాట్లాడి నాతోటి. ఇప్పుడు ఫాలో అయ్యావా? అర్థమైందా? ఓకే రైట్. కొద్ది ఫాస్ట్ గా అడ్వాన్స్ మోడల్ చెప్పకపోతే ఇబ్బంది అవుతుందా నీకే? ఆన్సర్ కేమ్. ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ రెండు తీసుకో. 1, 2 ఈ మధ్య యాంగిల్ 90 degrees ఉంది. అప్పుడు దీని రిజల్టెంట్ ఇలా ఉంటుంది ఈ రెండిటికి. సో M12 అంటే దాని రిజల్టెంట్ అనుకుందాం. M² + M². ఇది √2M. M² + M² √2M. ఈ రెండిటి యొక్క రిజల్టెంట్ ఇది M12. అదే డైరెక్షన్ లో ఇది ఉంది. అంటే ఇంక ఈ రెండింటిని మనం మర్చిపోవచ్చు. 1ని 2ని మర్చిపోవచ్చు. మర్చిపోయి దీన్ని తీసుకుందాం. M ఇటు వస్తుంది. అంటే ఇదొక వెక్టారు, ఇదొక వెక్టారు. బోత్ ఆర్ యాక్టింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. M రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ M12 + సేమ్ డైరెక్షన్ M. అంటే ఇది √2M + M. దట్ ఈజ్ ఈక్వల్ M × √2 + 1. అందరూ వేయండి. మళ్ళీ డౌట్ ఉంటే యూ ఎక్స్ప్రెస్ ఇట్. మీరు అక్కడ ఎస్ నో రిపీట్ అనో పెట్టండి.
ఎందుకంటే ఇది రెగ్యులర్ క్లాస్ కాదు కాబట్టి నువ్వు మ్యాథ్స్ వినేదానికన్నా డబుల్ కాన్సన్ట్రేషన్ తో ఫీజు వినాలి. సగం క్లాస్ లో కూర్చొని బయటకు వెళ్తే ఇబ్బంది అవుతుంది. మాకు ఇబ్బంది, నీకు ఇబ్బంది. లోకేష్ కన్నా వెయిట్ చేద్దాం, ఇంకా ఎవరైనా ఉంటా చూడండి. స్టార్లు చూడండి ఒకసారి. లోకేష్ కన్నా వెరీ గుడ్. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే మైనస్ చేసుకుంటాం. ఒకవేళ ఇది కిందకు ఉందనుకో √2m - m. గౌతమ్ నాయుడు. ఓకే, ఇది రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ కి సంబంధించిన ప్రాబ్లం. ఓకే, ఇది వేసిన తర్వాత మనం రైట్ ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చేద్దాం దీని మీద. ఓకే, రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ని మన దగ్గర ఒక బార్ మ్యాగ్నెట్ ఉంది ఇలా, దాని లెంగ్త్ L. జనరల్ గా అయితే 2L రాస్తాం. ఇది మిడ్ పాయింట్ దగ్గర బెండ్ చేశాను. ఇట్లా ఐ ఆమ్ బెండింగ్ ఎట్ ద మిడ్ పాయింట్. బెండింగ్ ఎట్ ద మిడ్ పాయింట్ మధ్యలో బెండ్ చేశాను. L/2 L/2 సగం లెంగ్త్ అయింది. ఇది కూడా M/2, ఇది M/2. ఫైండ్ ద న్యూ మ్యాగ్నెటిక్ లెంగ్త్ అండ్ మ్యాగ్నెటిక్ మూమెంట్. అంటే రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత, రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ లెంగ్త్ ఎంత. బికాస్ లెంగ్త్ కూడా వెక్టార్ క్వాంటిటీ. నేను చెప్పాను, మీకు అర్థమైంది అనుకుంటా. లెంగ్త్ ఈజ్ ఆల్సో ఏ వెక్టార్ క్వాంటిటీ. వెరీ గుడ్. దీన్ని కరెక్ట్ గా మధ్యకి వంచాం. M/2 M/2. సో ఇది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి మధ్య యాంగిల్ ఎంత 90 degrees. సో రిజల్టెంట్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ √L²/4 ప్లస్ L²/4 ప్లస్ 2 ఇంటూ L/2 ఇంటూ L/2 ఇంటూ cos 90. ఇది ఆన్సర్. అట్లానే రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా √M/2 హోల్ స్క్వేర్ ప్లస్ M/2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ M/2 ఇంటూ M/2 ఇంటూ cos 90. అరే నేను కొత్త ఫార్ములా వాడలేదు. ఫస్ట్ ఇయర్ లో వెక్టార్స్ లో ఫార్ములా వాడాను. p² ప్లస్ q² ప్లస్ 2pq cos θ. ఇది నేను వాడిన ఫార్ములా. p² ప్లస్ q² ప్లస్ 2pq cos θ. ఇది వాడిన ఫార్ములా. ఓకే, సో ఈ పాయింట్ ఇక్కడ క్యాన్సిల్ అయింది. ఇది కూడా ఎందుకు వెళ్ళిందని మళ్ళీ అడగమాకండి. cos 90 రెండు సగం సగం చేశాను రా బెండ్. సో అప్పుడు ఎంత అయింది ఇది? LR ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ L²/4 రూట్ అంటే L/√2. అట్లానే M రిజల్టెంట్ కూడా 2 ఇంటూ M²/4 అంటే M/√2. వెరీ గుడ్. cos 90 0 కాబట్టి క్యాన్సిల్ అయింది. మళ్ళీ cos 90 ఏంటి అని అడగదు. రైట్. ఇప్పుడు ఒక మెయిన్స్ ప్రాబ్లం ఉంది, అది చెప్తున్నాను. పెద్ద ప్రాబ్లం. రైట్, చెప్పంటారు వద్దా? చెప్పండి సార్. తేజ్ దీప్ అయ్యే కాదు, ఎల్ రాది. ఎల్
ఎల్ అంటే లెంగ్త్ కదరా, మామూలుగా అయితే 2L, వాడు ఇక్కడ ఎల్ తీసుకున్నాడు. కాశీ విశ్వేష్. అరే స్టార్ చెప్పండి ఒకసారి. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఒకటి చెప్పబోతున్నాను. అది మీరు సిఐపీలు 1 ప్రాబ్లం లేదు, కొద్దిగా క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఇది. మీరు మళ్ళీ సార్ కష్టంగా ఉంది అంటే కుదరదు. మ్యాథమెటికల్ గా కొద్ది పెద్ద ప్రాబ్లం ఉంటుంది. అది స్టార్ బ్యాచ్ చెప్పండి ఒకసారి. నేను పెద్ద ప్రాబ్లం చెప్పినప్పుడు వాళ్ళు తప్పని బయటకు వెళ్ళిపోతారు. వస్తాను రాహుల్. యూ షేప్ అయితే M/3 వస్తుంది. ఒక్క నిమిషం. స్టార్ వాళ్ళు చెప్పండి ఒకసారి. సూర్యప్రకాష్ రైట్. ఇది చూడండి ఒకసారి, ఇది ఇంపార్టెంట్ మోడల్. ఇదొక బార్ మ్యాగ్నెట్. ఇదొక బార్ మ్యాగ్నెట్. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ లో అరేంజ్ చేస్తాం విత్ లైక్ పోల్స్ నార్త్ సౌత్. విత్ లైక్ పోల్స్ ఇన్ కాంటాక్ట్. ఇది నార్త్, ఇది సౌత్. అన్లైక్ పోల్స్ ఇన్ కాంటాక్ట్. నార్త్ సౌత్, సౌత్ నార్త్. ఇది నార్త్, ఇది సౌత్. ఒక్కో దాని యాంగిల్ ఎంత అయింది? 60 degrees అయింది. రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ M. ట్రయాంగిల్, ఇది ట్రయాంగిల్ లా. వాట్ ఈస్ ద రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్? రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్. రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ తెలిస్తే సున్నాయే. ఇది క్వశ్చన్ నెంబర్ PS ప్రాక్షి షీట్ లో క్వశ్చన్ నెంబర్ 2. 0 తెలిస్తే 0. తెలియకపోతే ఎలా విడగొట్టుకోవాలి? అది ట్రయాంగిల్ లా. 2 vectors are represented by adjacent sides of a triangle taken in order. Then the resultant is represented by third side. దీని ఆన్సర్ 0. అంటే ఈ కాన్సెప్ట్ ఉందండి అని చెప్తున్నాను ఏంటంటే, ఈ కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఆ కాన్సెప్ట్ తెలిస్తే ఈజీ, లేకపోతే అవుట్. 0. తేజీ వెరీ గుడ్. మామూలుగా అయితే ఎలా చేయాలి? మామూలుగా అయితే ఇది ఒక వెక్టార్ ఇట్లా ఉంది. ఇది ఈ వెక్టార్ కూడా ఇలా ఉంటుంది. ఇది వెక్టార్ M. ఇది కూడా వెక్టార్ ఇలా M ఇలా ఉంటుంది. కోషన్స్ గా విడగొట్టుకోవచ్చు. ఎట్లా? 60 కదా, వెక్టార్ ఇట్లా ఉంది. దీన్ని ఇట్లా విడగొడితే S2n M cos 60. M sin 60 అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. cos 60 sin 60 ఇది 2. దీనికి M cos 60 వస్తుంది. వెక్టార్ నోటేషన్ గా నేను విడగొట్టాను ఇట్లా. ఇది ట్రయాంగిల్. సపోజ్ ఇది M లేదా ఇది θ. ఇది M cos θ, ఇది M sin θ. ఇట్లా విడగొట్టుకోవచ్చు. కాంపోనెంట్స్ గా విడగొట్టాను దీన్ని. ఇది ఒక మెథడ్. రైట్. మరి వాట్ అబౌట్ దిస్ వన్? ఇది పైనుంచి కిందకు ఉంది. అంటే ఇలా ఉంది వెక్టార్, ఇలా ఉంది. దిస్ ఈజ్ సౌత్ నుంచి నార్త్. ఇది 60 అంటే ఇటు M. ఇది M cos 60 కిందకు ఉంటుంది. ఇది M sin 60. అంటే దీన్ని ఇట్లా విడగొడితే ఇది M cos 60, M sin 60 ఇటు M cos 60. ఈ రెండు. మూడోది ఇట్టించుంది. దిస్ ఈజ్ సౌత్ టు నార్త్. ఇది M.
పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. సరే విఘ్నేష్, తేజదీప్ ఈ డివిజన్ విడగొట్టాలనుకుంటా, తెలిసింది అనుకుంటా. వంశీధర్ ఇది విడగొట్టడం ఇలా కాంపోనెంట్స్ అనుకుంటా. ఓకే, ఇప్పుడు ఎన్ని ఎక్స్ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఎన్ని వై కాంపోనెంట్స్ ఉన్నాయి చూడండి. ఇది వై కాంపోనెంట్, ఇది వై కాంపోనెంట్, బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇది ఎక్స్ కాంపోనెంట్, ఇది ఎక్స్ కాంపోనెంట్, ఇది ఎక్స్ కాంపోనెంట్, 3 ఎక్స్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ప్రాబ్లం ఎందుకు పెద్దదని చెప్పానంటే కారణం అది. ఇప్పుడు వాట్ ఆర్ ఎక్స్ కాంపోనెంట్స్ అండ్ వాట్ ఆర్ వై కాంపోనెంట్స్, ఇది కింద పైకి ఉంది. సో ఎంవై కాంపోనెంట్ ఇది ఈక్వల్ టు, ఇది పైకి ఉంది అంటే m√3/2, ఇది కిందకు ఉంది -m√3/2 అంటే ఇది 0, వై కాంపోనెంట్ 0. ఇప్పుడు ఎక్స్ కాంపోనెంట్ చూద్దాం. సిగ్మా mx ఇది పనిచేస్తుంది, ఇది పాజిటివ్. cos60 ఆఫ్, ఇది కూడా పాజిటివే, m/2. మరి ఇది ఆపోజిట్ -m, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0, m - m 0. ఇట్లా mx 0 అయింది, my 0 అయింది కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్లా మనం విడగొడతాం. ఈ విడగొట్టడమే కొద్ది కష్టంగా ఉంటుంది. దీనికి ఫస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఆ ఇన్ఫర్మేషన్ వెక్టార్ నోటేషన్ తెలియకపోతే ఇది ప్రాబ్లం ఇబ్బంది. సింపుల్ చెప్పచ్చు, నాకు అర్థం కాలేదు సార్, ఇంకేం అక్కర్లా. అంటే రెజల్యూషన్ తెలియాలి. ఓకేనా? డౌట్ ఏమైనా ఉంటే చూడండి, టేక్ యువర్ ఓన్ టైం. ఎవరికైనా డౌట్ ఉంటే పెట్టండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. హితేష్, మిగతా జే స్టార్లు ముందర. సాయి కిరణ్, ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. గౌతమ్ నాయుడు, స్టార్లు అందరూ పెట్టండి. అసలు ఎంతమంది ఉన్నారు? సాయి, ఓకే. ఇంకా ఎనీబడి, ఇంకొక 2-3, పృథ్వీ, కేదార్. ఈ రిజల్యూషన్ అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. తేజ్దీప్, జగదీష్ కాకపోతే మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. శ్రీష్ కిరణ్, ఓకే. పవన్, ఓకే, రైట్. ఇంకొకసారి చెప్పాలరా? ఇంకోసారి చెప్పంటావా? చూడండి, ఓకే. ఇంకొకసారి చెప్దాం, చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ ఇది ఒక మ్యాగ్నెట్, ఇది సౌత్ నుంచి నార్త్ ఉంది, అంటే దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇలా ఉంటుంది. ఇది ఒక మ్యాగ్నెట్, ఇది సౌత్ నుంచి నార్త్ ఇలా ఉంది, అంటే వెక్టార్ ఇదే. దీన్ని 2 ముక్కలుగా విడగొట్టచ్చు. ఇటు వచ్చి 60 degrees, ఇది m అనుకుందాం. దీన్ని m cos 60 గాను, దీన్ని m sin 60 గాను విడగొట్టచ్చు. m cos 60, m sin 60 ఇలా ఉన్నది. మరి ఇంకోటి ఇట్లా ఉందిగా ట్రయాంగిల్, దాన్ని కూడా విడగొట్టచ్చు. దాన్ని ఎలా విడగొట్టాలి? ఇట్లా ఉంది, ఇట్ ఈజ్ లైక్ దిస్. అది ఎలా ఉంది? సౌత్ టు నార్త్. అప్పుడు దీన్ని ఇలా విడగొట్టాలి. ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్. ఇది 60 degrees, ఇది m cos 60 ఇటు ఉంది, ఇది m sin 60. సో ఇదేమో ఈ కాంపోనెంట్ పైకి ఉంది, ఈ కాంపోనెంట్ కింద ఉంది. రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ 0. ఈ కాంపోనెంట్ 1, ఈ కాంపోనెంట్ 1, రెండు ఈ డైరెక్షన్ లో ఉన్నాయి, కానీ బేస్ కింద ఈ డైరెక్షన్ లో ఉంది. కాబట్టి m cos 60 plus m cos 60, m ఇది -m, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఇట్లా మనం ఇక్కడ విడగొట్టవచ్చు. దీన్ని ఇలా, ఈ రెండు పైన ఇలా ఉన్నాయి, ఇది కిందకి ఇలా ఉంది. సో ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? Yes, sir. రైట్. ఇది ఇలా మీకు వెక్టార్ నోటేషన్ తెలిస్తే చాలు, చేసుకోవచ్చు. యూ కెన్ క్యాలిక్యులేట్ బై లెర్నింగ్ ద వెక్టార్ నోటేషన్. ఓకే, నెక్స్ట్ మనం ఇందులో కూడా ఒక మంచి క్వశ్చన్ ఒకటి ఉంది, చాలా సార్లు అడిగాడు.
అది ఒక బార్ మ్యాగ్నెట్ ని కట్ చేస్తాం. ఇది ఒక పొడవైనటువంటి బార్ మ్యాగ్నెట్. ఈ బార్ మ్యాగ్నెట్ ఇలా కట్ చేస్తాం. కట్ చేస్తే ఇది m/2 అయింది, ఇది m/2 అయింది. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. n, s, ns గా విడగొడతాం. ఫస్ట్ పార్ట్ ఇలా బెండ్ చేసాం, అదే సెమీ సర్కిల్. దానికి సెకండ్ పార్ట్ ఇట్లా అటాచ్ చేసాం. ఇది 1, ఇది 2. వాట్ ఈస్ ద రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్? ఒక బార్ మ్యాగ్నెట్ ని బెండ్ చేస్తే గుర్తుందనుకుంటా నేను. ఇలా ఒక బార్ మ్యాగ్నెట్, దీనికి ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర. ఇది బార్ మ్యాగ్నెట్ M. దీన్ని ఒక సెమీ సర్కిల్ గా మార్చితే ఇలా M. దీన్ని సెమీ సర్కిల్ గా మారిస్తే ఇది చెప్పాను నేను, m డాష్ is equal to 2m/π అని మనం ప్రూవ్ చేసాం. మీకు నోట్స్ లో ఉంటుంది, చూడండి ఒకసారి. ఇది క్వశ్చన్ నెంబర్ 4 ప్రాక్టీస్ షీట్, అంటే లెక్చర్ షీట్ లో క్వశ్చన్ నెంబర్ 4, పేజ్ నెంబర్ 14. ఇప్పుడు జాగ్రత్తగా యాడ్ చేయాలి రెండింటిని. అంటే ఇది 2m/π ఉంది, ఇక్కడ m/2 ఉంది కాబట్టి ఈ ఫస్ట్ పార్ట్ కి m1 is equal 2m/2/π అవుతుంది. అంటే m కు బదులు m/2 రాస్తాం. దీనికి ఇది m2 is equal to m/2. రెండు యాడ్ చేసుకోవాలి. రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్, ఎందుకంటే ఎడిషనే m1 plus m2, 2 టైమ్స్ లేండి. m/π plus m/2. సో m కామన్ తీస్తే 2 plus π/2π వస్తుంది. 2 plus π/2π. రైట్. జాగ్రత్తగా వేయండి అది. అందరూ నిదానంగా వేయండి. ఓకే, రైట్. అంటే ఇక్కడ m కి 2m/π వేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది, m/2 ఉంది కాబట్టి m/2/π 4 రాదు, సగమేగా. ఏది ఇది కరెక్ట్ ఆన్సర్. m/2 సగమేగా ఉన్న దాంట్లో. x2 క్వశ్చన్ లో x ఇచ్చాడు, నేను x తీసేసాను. క్వశ్చన్ లో x లాగా ఇచ్చాడు, నేను డైరెక్ట్ గా వాడా. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చా? కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? అరే డౌట్ ఉంటే చెప్పండి. ఇప్పుడే డౌట్ ఉంటే అడగండి. మీరు నిద్రపోతే ఇప్పుడు క్లాస్ లో పట్టించుకోకుండా తర్వాత డౌట్ ఉంది అంటే కుదరదు. నేను టైం ఇస్తున్నా, ఒక ప్రతి ప్రాబ్లం కి 4 to 5 minutes ఇస్తున్నాను నేను. మీకు డౌట్ ఉంటే యూ కెన్ బోర్డ్.
రైట్. రైట్, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. తర్వాత యాక్సియల్ లైన్ మీద ఫార్ములా, ఈక్వటోరియల్ లైన్ మీద ఫార్ములా మీకు గుర్తుంది అనుకుంటా. డెరివేషన్ చేసాం మనం. యాక్సియల్ లైన్, ఈక్వటోరియల్ లైన్ మీద ఫార్ములా ఎవరైనా చెప్పగలరా? ఒకరన్నా యాక్సియల్ లైన్, ఈక్వటోరియల్ లైన్ మీద ఫార్ములా? ఎనీబడి? ఇది యాక్సియల్ లైన్, నార్త్ సౌత్. ఈ యాక్సియల్ లైన్ మీద ఫార్ములా P. B is equal mu naught by 4 pi 2m d by d square. ఇది L, ఇక్కడి నుంచి ఉన్న డిస్టెన్స్ D. d square plus L square whole square. అదే D is very much greater than L అయితే షార్ట్ బార్ మ్యాగ్నెటిక్ అవుతుంది. BA is equal mu naught by 4 pi 2m by dq. మైనస్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది యాక్సియల్ లైన్. వెరీ గుడ్. అదే ఈక్వటోరియల్ లైన్. ఈక్వటోరియల్ లైన్ ఇది నార్త్, ఇది సౌత్. ఈక్వటోరియల్ లైన్ మీద ఇది పనిచేస్తుంది ఇలా. నార్త్ నుంచి సౌత్ కి మీకు గుర్తుందంటే డెరివేషన్ కూడా చేసాం. ఇది బి ఈక్వటోరియల్ లైన్. సో బి ఈక్వటోరియల్ లైన్ ఈజ్ ఈక్వల్ mu naught by 4 pi m by d square plus L square whole power 3/2. అదే షార్ట్ బార్ మ్యాగ్నెట్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ L. B ఈక్వటోరియల్ లైన్ ఈజ్ ఈక్వల్ mu naught by 4 pi m by d cube. Right, very good. Sharan, okay. ఇదేమో స్మాల్ m by d cube, ఇది క్యాపిటల్ M by 2m by d cube. రైట్, ఇది గుర్తుందనుకుంటా. డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్ రా. ఇక్కడ ఈ నార్త్ పోల్ దీన్ని రిపెల్ చేస్తే సౌత్ పోల్ అట్రాక్ట్ చేస్తుంది. అంటే సౌత్ నుంచి నార్త్ ఉంటుంది ఇక్కడ. అంటే యాక్సియల్ లైన్ అయితే సౌత్ టు నార్త్, ఈక్వటోరియల్ లైన్ అయితే నార్త్ టు సౌత్. యాక్సియల్ లైన్ అయితే సౌత్ నుంచి నార్త్ ఉంటుంది డైరెక్షన్. అంటే దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఇట్లా ఉంటుంది. అంటే సౌత్ నుంచి నార్త్ ఉంటుంది. ఇది రిపెల్ అవుతుంది, ఇది అట్రాక్ట్ చేస్తుంది. అదే ఇక్కడ ప్యారలల్ టు యాక్సియల్ లైన్ ఇట్లా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, ఈ డైరెక్షన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. అందరు చూడండి ఒకసారి స్టార్లు అంతా చూసి సార్ నెక్స్ట్ పాయింట్ వెళ్ళొచ్చు అంటే వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అవుతుంది. దానిలోకి వెళ్దాం. రైట్, ఓకేనా? సాయి, చరణ్, తేజదీప్, లోకేష్, కన్నా. ఓకే, రైట్. దీని మీద ఒక మంచి మోడల్ ఉంది. అది 14 పేజీలో థర్డ్ ప్రాబ్లం. ఇక్కడ ఇది స్క్వేర్
ఇదొక స్క్వేర్. రెండు బార్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఇక్కడ పెట్టాం మనం. ఇదొక మ్యాగ్నెట్, ఇక్కడ ఇంకో మ్యాగ్నెట్ పెట్టాం. సౌత్ నార్త్, సౌత్ నార్త్, డిస్టెన్స్ డి. ఇది కూడా డి, ఇది కూడా డి, ఇది కూడా డి. రైట్. ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఎనీ కార్నర్ పి. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఎనీ కార్నర్. ఆప్షన్ రాస్తున్నాను. μ0/4π 3m/d³ ఒక ఆప్షను. μ0/4π 2m/d³ మరొక ఆప్షను. μ0/4π m/d³ మరొక ఆప్షన్. ఒక ఆప్షన్ పెంచాం, 3 ఆప్షన్లు. ఏమొస్తుందో ఒకసారి చూడండి. What one, sir? 3 ఆప్షన్లు పెట్టాం అక్కడ. 3m, 2m, m. ఓకే, అంటే ఇంకోటి ఆన్ చేశాను. ఓకే ఓకే, అంటే క్లాస్ నేను వేరే దాంట్లో కూడా చూస్తున్నా ఇక్కడ, అందుకని అట్లా 2 వీడియోలు వస్తున్నాయేమో ఆపుతాం. వేరే దానికి కూడా కనెక్ట్ చేసి పెట్టాం. శ్రీనా, వినయ్ తేజ, చూద్దాం అట్లా. దీనికి ఇది యాక్సియల్ లైన్ అవుతుంది. అంటే ఇది యాక్సియల్ లైన్ మీద ఫార్ములా BA = μ0/4π 2m/d³. ఇది దీనికి ఈక్వటోరియల్ లైన్ అవుతుంది. ఈక్వటోరియల్ లైన్ అయింది. ఇందాక ఇస్తాం ఈక్వటోరియల్ లైన్ మీద ఎట్లా ఉండాలి, సరిగా చూడండి ఒకసారి, నిదానంగా చెప్పండి. డైరెక్షన్ తెలియాలి. ఇక్కడ డైరెక్షన్ తెలియకపోతే ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్ వస్తుంది. డైరెక్షన్ తెలియకపోతే 100% రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఇందాక చెప్పాను యాక్సియల్ లైన్ మీద సౌత్ టు నార్త్. ఈక్వటోరియల్ లైన్ చూడండి ఒకసారి. ఇది ఈక్వటోరియల్ లైన్, ఇది నార్త్ సౌత్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీని మీద గీస్తే ఇలా, ఇక్కడ యూనిట్ నార్త్ పోల్ పెడితే ఇలా ఉంటుంది. ఇట్లా ఉండాలి. నార్త్ సౌత్ ఉండాలి. ఇది ఈక్వటోరియల్ లైన్. నార్త్ నుంచి సౌత్ ఉండాలి, అంటే ఇటు నుంచి ఇటు ఉండాలి. ఓకే, అంటే ఇటు నుంచి ఇటు ఉండాలి. ఇది బి ఈక్వటోరియల్ లైన్. డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇది బి ఈక్వటోరియల్, ఇది రివర్స్ లో ఉంది అక్కడ. కాబట్టి నార్త్ నుంచి సౌత్ వైపుకి యాక్సియల్ లైన్ కి ప్యారలల్ గా ఉండాలి. నార్త్ నుంచి సౌత్ ఇటు ఉండాలి, అంటే ఇది బిఏ ఉంది, ఇటు బి ఉంది. సో రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ బిఏ మైనస్ బిఈ. That is equal μ0/4π m/d³. ఆన్సర్ ఇది రావాలి. వెరీ గుడ్. అందరు చూడండి. తేజదీప్ వెరీ గుడ్.
Rahul, very good. Shishkiran, okay, very good. Sai, Pudhi Kedar, Haricharan, Bhanu is here. Sai Ganesh, Nandi Kishore, very good. Hemant, Rock, Jagadish, Vamsi నువ్వు వేశారా? డౌట్ ఉంటే అడగండి అందరూ. క్లాస్లో ఎంతమంది ఉంటే వెరీ గుడ్. విఘ్నేష్, నిఖిల్, థర్డ్ ఆప్షన్. యాక్సియల్ లైన్ మీద అయితే సౌత్ నుంచి నార్త్ ఉంటుంది, ఇట్లా సౌత్ నుంచి నార్త్ ఉంటుంది. అదే ఈక్వటోరియల్ లైన్ మీద అయితే ఈ యాక్సియల్ లైన్కి ప్యారలల్ గా సౌత్ టు నార్త్ ఉంటుంది, నార్త్ టు సౌత్ ఉంటుంది. యాక్సియల్ లైన్ కి ప్యారలల్ గా నార్త్ టు సౌత్, అంటే ఈ యాక్సియల్ ప్యారలల్ గా నార్త్ టు సౌత్ ఉంటుంది. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, డైరెక్షన్స్ ఇంపార్టెంట్. ఇది ఒక్కటి తెలిస్తే చాలు. ఒక్కటి జాగ్రత్తగా చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి చాలు. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సియల్ లైన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద ఈక్వటోరియల్ లైన్. రైట్. తర్వాత కాన్సెప్ట్ ఇది. తర్వాత మనం వైబ్రేటింగ్ మ్యాగ్నెట్ చేశాం. నెక్స్ట్ కాన్సెప్ట్ కల్లా కపుల్ యాక్టింగ్ ఆన్ బార్ మ్యాగ్నెట్ చేశాం. couple acting on bar magnet. Couple, P-O-U-P-L. Couple acting on bar magnet in uniform magnetic field. దీని మీద అనేక పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, మీరు నోట్స్ అనేది తీయాలి. నోట్స్ రాయకపోతే అసలు ఏ అవకాశం లేకపోతే చాలా కష్టం. theta, ఇది B, ఇది నార్త్, గుర్తునుకుంటా. కవ్ ఈజ్ ఈక్వల్ m బార్ క్రాస్ b బార్. ఇది టాప్ పాయింట్, m బార్ క్రాస్ b బార్. గుర్తుందనుకుంటాను ఇది. అట్లానే వర్క్ డన్, దీన్ని మనం వర్క్ చేసుకున్నాం. వాట్ ఈజ్ ద వర్క్ డన్? θ1 యాంగిల్ నుంచి θ2 యాంగిల్ తిప్పాం ఇలా, రొటేటింగ్ ఎన్ యాంగిల్ θ2 ఇట్లా. అప్పుడు వాట్ ఈజ్ వర్క్ డన్? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ MB into cos θ1 minus cos θ2 అనుకున్నాం. అట్లనే θ యాంగిల్ రొటేట్ చేస్తే, ఇది బార్ మ్యాగ్నెట్, ఈ బార్ మ్యాగ్నెట్ ని θ యాంగిల్ మాత్రమే రొటేట్ చేస్తే ఫార్ములా మైనస్ MB cos θ. దీన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. U ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ ఎనర్జీ లేదా మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఇవన్నీ రాసి చెప్పాం మనం, ఒకసారి గుర్తుంచుకోండి. మేడిట్ నోట్స్ ఎవరైనా రాసుకొని ఉంటే వాళ్ళ దగ్గర ఉంటుంది. దే హ్యావ్. ఓకే, ఇవన్నీ కూడా చెప్పాను నేను. మీరు నోట్స్ జాగ్రత్తగా రాసుకోవాలి, లెసన్ వినాలి, కొంత ప్రాక్టీస్ చేయాలి.
అప్పుడు ఏదన్నా సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఏమీ చేయకుండా చేస్తే ఇది మ్యాథ్స్ కెమిస్ట్రీ లాగా సులభం ఉండదు. మీకు మెయిన్స్ లో ఎంత ఇంపార్టెంటో ర్యాంక్ తీసుకొచ్చుకోవడానికి అంతే ఇంపార్టెంట్ ఫిజిక్స్. సరదా క్లాసులో కూర్చొని పడుకొని వింటూ చేస్తే సబ్జెక్ట్ రాదు కూడా. సీరియస్నెస్ నీకు లేనప్పుడు కష్టం. కంప్లీట్ అయింది అనుకుంటాను. దీని మీద కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. నిషీంద్ర ఉన్నావా? ఉన్నా సార్. కొద్ది స్లోగా చెప్తున్నావా, ఫాస్ట్ అయిపోయిందా? స్లో చెప్తున్నారు సార్. మీరంటే కొద్ది పర్లేదురా, లాగుతున్నారు. అలాగే మరి ఏం చేస్తాం? ఇది మాత్రం అంటే రివిజనే కదా, రివిజన్ ప్రోగ్రామ్ లో కాబట్టి కొద్ది గుర్తు తెచ్చుకోవడానికి టైం పడుతుంది. ఇందులో మరి ఫాస్ట్ గా చెప్తేనేమో చాలా మంది కొంతమంది ఫాలో కాలేకపోతున్నారు. స్లో అయితేనేమో అసలు నేను చాలా ఫాస్ట్ చెప్తాను, స్లో అయితేనేమో టాపర్ కొంత ఇబ్బంది. పర్లేదు, రివిజన్ సిలబస్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు, రేపు కూడా రివిజన్ చేసుకోవచ్చు, రివిజనే కాబట్టి టాపర్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, దీనిలో చిన్న పాయింట్ ఒకటి ఉంది, స్టేబుల్ ఈక్విలిబ్రియం. స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటే 0 degrees లో ఉండాలి. అంటే θ is equal 0 degrees. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటే బార్ మ్యాగ్నెట్ ఇలా ఉండాలి. నార్త్ అండ్ సౌత్ లో ఉంటే అది స్టేబుల్ ఈక్విలిబ్రియం. అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ MB. ఇంకోటి ఉంది అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటే జాగ్రత్తగా గమనించుకోండి. ఈక్విలిబ్రియం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది ఇటు తిరగాలి, అంటే నార్త్ ఇటు రావాలి, సౌత్ ఇటు రావాలి. θ is equal 180 degrees. ఇది అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటే which is equal to MB మైనస్ ఆఫ్ cos 180. cos 180 అంటే మైనస్. దీన్ని మనం స్టేబుల్ ఈక్విలిబ్రియం అండ్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. ఒకసారి నోట్ చేసుకోండి, స్టేబుల్ ఈక్విలిబ్రియం అండ్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అనే పాయింట్. నోట్ ఇట్ స్లోలీ. అదే ఉన్నారు అందరూ, అప్పుడు వెళ్ళిపోయారా బయటికి? 1 hour కూడా ఉండట్లేదు. మా సెక్షన్స్ ఓకే. 154 members. ఓకే, రైట్. గౌతమ్, నేను కాన్సెప్ట్ అయిపోయిందా చూసుకోండి. దీని మీద ఒక మంచి ప్రాబ్లం, ఎగ్జామినేషన్ ప్రాబ్లం ఉంది. ఓకే, సో దీనికి మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ఒకటి, 2 ఫీల్డ్ డైరెక్షన్స్ ఇలా ఉన్నాయి. ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, 2 ఉన్నాయి. దీనివల్ల ఒక డైపోల్, మ్యాగ్నెటిక్ డైపోల్ లేక బార్ మ్యాగ్నెట్ రెస్ట్ లోకి వచ్చింది. ఈ మధ్య, ఈ 2 ఫీల్డ్స్ మధ్య ఉన్న డైరెక్షన్, ఈ డైరెక్షన్ 60 degrees. ఒక ఫీల్డ్ తోటి, అంటే ఇది B2, ఇది B1 తో 15 degrees వచ్చింది. ఈ B1 వాల్యూ వచ్చి 1.2 into 10⁻⁻2 టెస్లా. 1.2 10⁻⁻2 టెస్లా. ఇక్కడ sin 15 వాల్యూ కావాలి నీకు. sin 15 వచ్చి 0.25 ఇచ్చాడు.
ఫైండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది అదర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. రెండో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత? ఫైండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది అదర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వచ్చే కపులు లేక టార్క్, రెండో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వచ్చే కపులు టార్క్ రెండు ఈక్వల్ అవుతాయి. అప్పుడు ది బాడీ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. అలా ఎలా వేయాలి? ఇది బార్ మ్యాగ్నెటిక్ మూమెంట్. దీంతో టార్క్ చేయాలి, దీంతో టార్క్ చేయాలి. τ1 is equal τ2. MB1 sin 15 దీంతో ఇదంతా అవ్వాలి 45 అవ్వాలి. MB2 sin 45 ఇది వేయాలి. కాడి MM క్యాన్సిల్ అయింది. B1 అంటే 1.2 into 10 power minus 2, ఇది 0.25 ఏది sin 15. B2 నమ్మా కనుక్కోవాలి. వాట్ ఈజ్ sin 45? 1/√2. సో B2 is equal to 1.2 into 0.25 into √2 into 10 power minus 2 Tesla. Okay, very good. The 25/100 వేసుకో, 25 నాలుగులు, that is equal B2 is equal 4 into అంటే 0.3 into √2. √2 అంటే 1.414 into 10 power minus 2. ఆకాష్ బొమ్మిడి, వెరీ గుడ్. రఫ్క 14/42, వెరీ గుడ్. S1 రఫ్క 42. శ్రీరంగ వెరీ గుడ్. ఈక్వల్ అంటే ఇది ఈక్విలిబ్రియం లో ఉందంటే ఇటువైపు ఉండే టార్క్ ఈక్వల్ అవ్వాలి, లేక అది ఈక్విలిబ్రియం లో ఉంటుందిగా. రెండిటి యొక్క రిజల్టెంట్ డైరెక్షన్ లో అది ఈక్విలిబ్రియం లో ఉంది. సో క్వశ్చన్ లో కూడా ఇట్ ఈస్ ఇన్ ఈక్విలిబ్రియం ఆర్ వర్కింగ్ అండర్ 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్నాడు. అది స్టేబుల్ ఈక్విలిబ్రియం ఇచ్చాడు ప్రాబ్లం లో, కాబట్టి ఈక్విలిబ్రియం లో ఉంది. సో ఈక్విలిబ్రియం లో ఉంది కాబట్టి మనం వాడుకోవచ్చు. వెరీ గుడ్. 30-30 ఉంది, 30-30 ఈక్వల్ అవుతుంది. అప్పుడు మనకేం మిగలదు. వాడు ఇచ్చిన ప్రాబ్లంలో అన్ఈక్వల్ గా ఉండాలి. అన్ఈక్వల్ గా ఉంటేనే టార్క్ ఈక్వల్ అవుతుంది. అప్పుడు విఘ్నేశ్వర మీరు రెస్పాండ్ అవ్వండి.
డౌట్ ఉంటే దాని డౌట్ ఉన్నది చెప్పండి. అది కొద్ది అంటే బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాం ఇట్లా సౌత్ పోల్ నార్త్ పోల్ ఇక్కడ నుంచి ఆర్ డిస్టెన్స్ లో ఒక మ్యాగ్నెట్ ఇలా ఉంది. మ్యాగ్నెటిక్ M1 దీని మ్యాగ్నెటిక్ M2 సౌత్ అండ్ నార్త్. ఈ యాంగిల్ వచ్చి M2. యాంగిల్ ఈక్వల్ టు θ. ఇప్పుడు ఫైండ్ ద ఇంటరాక్షన్ ఎనర్జీ. ఫైండ్ ద ఏం కనుక్కోవాలి? ఇంటరాక్షన్ ఎనర్జీ. ఇంటరాక్షన్ ఎనర్జీ అంటే పొటెన్షియాలిటీ కనుక్కోవాలి. మంచి క్వశ్చన్ ఇది కూడా. రాస్తారేమో మైనస్ MB cos θ. ఇది ఫార్ములా. U is equal to minus MB cos θ. ఫస్ట్ మ్యాగ్నెట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దీనివల్ల ఈ ఫస్ట్ మ్యాగ్నెట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కుంటా. ఈక్వల్ టు 0.4π2m1/r³ పెట్టేసాం. ఇది వచ్చింది అంటే production energy. So U is equal to M2 minus U0/4π M1 M2/r³ into cos θ. ఈ మ్యాగ్నెట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కుంటే దీన్ని మర్చిపోయి కొనుక్కొచ్చేపు. అప్పుడు ఆటోమేటిక్ ఇది ఏమైంది? పొటెన్షియల్ ఏంటిగా MB cos θ ఇంకా చెప్పిన ఫార్ములా వచ్చేది మైనస్ MB cos θ. వెరీ గుడ్ కార్తీక్ గణేష్. సింపుల్ అది. ప్రాబ్లం ఏంటి? సింపుల్. ఇంటరాక్షన్ ఎనర్జీ అన్నా పొటెన్షియల్ ఎనర్జీ అన్నా ఒకటే. నిదానం చేయండి. ఓకే నెక్స్ట్ పాయింట్ వెళ్ళాలి సార్. నెక్స్ట్ పాయింట్ చిన్న పాయింట్ ఒకటి మనం డిస్కస్ చేద్దాం. కంప్లీట్ అయిందా? రైట్. సో మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ అనుకున్నాం. దానికి
మ్యాగ్నెటిక్ పొటెన్షియల్. పొటెన్షియల్ అంటే మనకు తెలుసు వదలడం. వదలడం ఇస్ ద మ్యాగ్నెటిక్ పొటెన్షియల్. సపోజ్ ఒక వాటర్ మ్యాగ్నెట్ ఉంది. ఇది యాక్సియల్ లైన్ మీద ఒక పాయింట్ ఇక్కడి నుంచి వాటర్ డిస్టెన్స్ ఉంది. అక్కడి నుంచి ఒక యూనిట్ నార్త్ పోల్ ని డిస్టెన్స్ నుంచి ఇక్కడ దాకా తీసుకొస్తాం. వదలడం ఇస్ energy. The energy per unit mass is equal to magnetic potential. అంటే ఇక్కడ ఎనర్జీ కనుక్కొని దాన్ని మనం వర్షంలో రాసుకోవచ్చు. Right. The amount of potential through a unit north pole can be infinity with this point. That is called as magnetic potential. దీన్ని మనం ఎలక్ట్రికల్ ఫీల్డ్ లో కూడా కనిపిస్తున్నాం. పాజిటివ్ చార్జ్ సంబంధాన్ని ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఫార్ములా గుర్తుందా? 1/4π electrostatic potential. డైపోల్ రాస్తాం అనుకోండి. ప్లస్ క్యూ ఒక మైనస్ క్యూ. డైపోల్ తీసుకున్నాం. ప్లస్ క్యూ మైనస్ క్యూ. ద డిస్టెన్స్ బిట్వీన్ డైపోల్ ఇస్ ఈక్వల్ టు A and A and potential on the axial line and potential on the equatorial line రాసుకోలేదు. ఇక్కడ కూడా ఆ పొటెన్షియల్ వల్ల potential on the axial line of dipole. Equatorial line is అనుకుంటాను. equatorial line is 0. equatorial axial line మీద potential చేసుకోండి. equatorial line మీద 0. ఇక్కడ ఏం చేసాం కదా గుర్తుండదు. ఇది డైపోల్, ఇది ప్లస్ క్యూ, ఇది మైనస్ క్యూ. ఇక్కడ ప్లస్ క్యూ వల్ల వచ్చేది పాజిటివ్ పొటెన్షియల్ ప్లస్ అది ఇక్కడ మైనస్ క్యూ వల్ల వచ్చేది మైనస్ పొటెన్షియల్. సో నెట్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తాం. గుర్తునుకుంటాం. ఇక్కడ కూడా ఈక్వటోరియల్ లైన్ అంటారు. పొటెన్షియల్ ఆన్ ఈక్వటోరియల్ లైన్. ఇది సౌత్ పోల్, ఇది నార్త్ పోల్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్వటోరియల్ లైన్. దాని మీద ఇక్కడ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు 0. లేదు ఇది తెలుసుకొని నార్త్ పోల్ ఇది
ఎంతమంది గుర్తున్నారో నాకైతే అవగాహన లేదు. హౌ మెనీ పీపుల్ కెన్ రిమెంబర్? యాక్చువల్ అంటే విడివిడిగా మనం ఏం చేస్తారు, షీట్ కట్టడానికి కడతాం. ఎస్ఎస్పి డబుల్ ఈజ్ ఈక్వల్ ఎఫ్పి అట్లా కడతాం. డెరివేషన్ అన్నమాట. ఓకే అట్లానే అట్లా పాత నోట్స్ వైబ్రేషన్ మ్యాగ్నెట్ అని చెప్పుకున్నాం. వైబ్రేటింగ్ మ్యాగ్నెట్ అని చెప్పుకున్నాం. వైబ్రేటింగ్ మ్యాగ్నెట్ ఇది కూడా మనం టేకింగ్ ఏ రాడ్ మ్యాగ్నెట్ మెటల్ విషయం ప్రోగ్రామేగా నార్త్ సౌత్ అట్లానే ఇండక్షన్. దీన్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అంటాం. గుర్తుందిరా ఆకాష్? ఐకి ఫామ్ రాసాం. ఐకి కూడా ఫామ్ రాసుకున్నాం. మాస్ బై m/12 ఇంటూ L² ప్లస్ B² అని రాసుకున్నాం. అదే మ్యాగ్నెటిక్ మూమెంట్ అయితే m ఇంటూ 2L రాసాం. ఇది m0, ఇది మాస్. m అంటే పోల్ స్ట్రెంగ్త్. ఇది పాత నోట్స్ లో చెప్పుకున్నాం, చూడండి ఒకసారి. పాత నోట్స్ అంతా రివిజన్ చేసుకోవాలి. మనకేంటంటే ఎగ్జామ్ సిలబస్ ఏమో వెనక, క్లాస్ ఏమో ముందుకు వెళ్ళిపోతుంది బాగా. చూడండి ఒకసారి. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ అనేది. ఓకే రైట్. సో దీనికి సంబంధించిన ఒక 100. ఓకే అవును, లాస్ట్ వీక్ క్లాసు, ఈ వీక్ ఎగ్జామ్, అందుకని కొంతమంది మర్చిపోతూనే ఉంటారు కొంతమంది. రైట్, ఒకసారి దీని మీద ప్రాబ్లం చేద్దాం. ఒక్క ప్రాబ్లం చేసి చూద్దాం.
రైట్. రెండు లాంగ్ బ్యార్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఒకటి M1 వచ్చి 6 ఆంపియర్ మీటర్ స్క్వేర్, ఇంకోటి M2 వచ్చి 8 ఆంపియర్ మీటర్ స్క్వేర్. ఇవి రెండు బార్ మ్యాగ్నెట్ NS NS. రైట్. వీటిని ఒకటే డైరెక్షన్ లో పెట్టాం, NX NS ఇలా. ఇక్కడ టైం పీరియడ్ వచ్చి T1. రెండోసారి వీటిని ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టాం. దీని టైం పీరియడ్ వచ్చి T2. ఫైండ్ ద రేషియో ఆఫ్ టైం పీరియడ్. దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ M1, దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ M2. ఈ రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి. సో T1 is equal 2 pi root over 2I by M1 plus M2 into B. ఇక్కడ T2 is equal to 2 pi root over moment of inertia రెండిటికి M1 minus M2 into B, లేదా M2 minus M1, M2 minus M1. So therefore T1 by T2 is equal root over M2 minus M1 by M1 plus M2, root over 8 minus 6 by 8 plus 6, root over 2 by 14, root over 1 by 7, 1:7. Like poles touching each other and unlike poles touching each other. అది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈక్వలే, ఐడెంటికల్ బార్ మ్యాగ్నెట్స్ కాబట్టి I1 plus I2. ఓకే రైట్. సో ఈరోజు చెప్పిన దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. రెగ్యులర్ గా ఉంటేనే మనకు ఏదన్నా సబ్జెక్ట్ లో డెవలప్ అవుతుంది. రైట్. ఏమైనా డౌట్స్ ఉంటే స్టడీ అవర్లో అయినా అడగచ్చు, గౌతమ్. ఏదైనా డిఫికల్ట్ గానీ టఫ్ గా ఉంటే గణేష్, నిన్న ఎవరో చెప్తున్నాడు, సాయి గణేష్ వాడే చెప్పాడు కష్టం ఉంది సార్ ఫిజిక్స్ అని. ఇందులో ఫిజిక్స్ కష్టం, నువ్వు వినకపోతే కష్టం, క్లాస్ లో సగం సేపు ఉంటే కష్టం రా. రైట్. నెక్స్ట్ పాయింట్ ఇంకేదన్నా ఉందా చూడండి. టైం అయిపోయిందా, ఉందారా మనకి? ఇంకా 6 minutes ఉంది సార్. ఓకే ఓకే రైట్. వాడు ఇంకో వంశీ అనేవాడు కూడా కష్టంగా ఉంది సార్ ఫిజిక్స్ అని అన్నాడు. ఓకే రా, చెప్తాను. ఓకే ఓకే రైట్. ఇప్పుడు ఒక చిన్న డౌట్ అడిగాడు రిత్విక్ అనేవాడు మనవాడు, ఒక చిన్న పాయింట్ అడిగాడు, చెప్తాను చూడండి. రిత్విక్ అడిగినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే జౌల్స్ లా, క్యూరీ వీస్ లా అని ఒక ఫార్ములా ఉంది. క్యూరీ, CURI, క్యూరీ వీస్ లా కానీ క్యూరీస్ లా అనే ఒక పాయింట్ ఉంది. జాగ్రత్తగా ఒక్కసారి వినండి. ఇప్పటికి మనం ఫెర్రోని, అంటే ఫెర్రో అనేటువంటి మ్యాగ్నెటిక్ మెటీరియల్ ని హీట్ చేస్తే అది పెరాగా కన్వర్ట్ అవుతుంది. ఈ పెరాని మళ్ళీ హీట్ చేస్తే అది డయాగా కన్వర్ట్ అవుతుంది. ఇంకా డయాని హీట్ చేస్తే ఏం మారదు. ఫెర్రోని హీట్ చేస్తే పెరా అవుతుంది, పెరాని హీట్ చేస్తే డయాగా అవుతుంది. డయా తర్వాత ఇంకేమన్నా ఉందా సార్ అంటే డయా తర్వాత ఇంకేమీ లేదు. డయా మెటీరియల్ ఇంకా బర్న్ అయిపోవడమే, అది ఇట్ బర్న్ అయిపోతుంది. కాబట్టి ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర
ferromagnetic substance paramagnetic and paramagnetic substance convert into diamagnetic substance అంటాం. The temperature is called as Curie temperature అంటాం. ఈ ఏ టెంపరేచర్ దగ్గర ఈ ఫాస్ట్ చేంజ్ వస్తుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యూరీ టెంపరేచర్ అంటారు. ద టెంపరేచర్ అంటే ససెప్టబిలిటీ అనే పాయింట్ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. ససెప్టబిలిటీ అంటే ప్రాపర్టీస్ చెప్పాను. ససెప్టబిలిటీ ఈజ్ ఈక్వల్ I/H. ససెప్టబిలిటీ అంటే ఈజీగా అది మ్యాగ్నెటిక్ కన్వర్ట్ అయ్యే నేచర్ ని ససెప్టబిలిటీ అంటాం. అంటే ఈ క్యూరీ లాని ఫెర్రోమాగ్నెటిక్ పాటిస్తుంది, పారామాగ్నెటిక్ కూడా ఫాలో అవుతుంది, డయామాగ్నెటిక్ డస్ నాట్ ఒబే. ఇది డస్ నాట్ ఒబే క్యూరీస్ లా, ఎందుకంటే అసలు టెంపరేచర్ ఎఫెక్ట్ అంటూ ఉండదు. సో క్యూరీస్ లా టెంపరేచర్ ఎఫెక్ట్ ఉండేటువంటి సబ్స్టెన్సెస్ అన్ని దే కెన్ ఫాలో క్యూరీస్ లా. టెంపరేచర్ ఎఫెక్ట్ లేనివి క్యూరీస్ లాని ఫాలో అవ్వం. అంటే జై ఖచ్చితంగా మాట్లాడితే జై ప్రపోర్షనల్ టు 1/T. అది కరెక్ట్ గా దీనికి లాలా రాస్తే, అంటే దీన్ని కరెక్ట్ గా రాస్తే జై ఈజ్ ఈక్వల్ టు C/μ0/T అని రాస్తాం కరెక్ట్ గా. అంటే ససెప్టబిలిటీ is equal to some C constant into a C ni Curie constant అంటాం. That is called as Curie constant అంటాం. రైట్. దీనికి ఇంకో రిలేషన్ కూడా ఉంది. జనరల్ గా మనం Xi is equal to C/T minus Tc. Tc అంటే క్యూరీ టెంపరేచర్, వేరే ఫెర్రోమాగ్నెటిక్ కన్వర్ట్ ఇంటూ పారామాగ్నెటిక్. అక్కడ టెంపరేచర్ తెలిసింది అనుకోండి, అక్కడ Xi ఎంత ఉందో కనుక్కోవచ్చు. Xi is equal C/T minus Tc. దీన్ని మనం యు ఆర్ సింప్లీ కాలింగ్ యాజ్ క్యూరీస్ లా అంటాం. ఓకే అండి, రిత్విక్. ఓకే, రైట్ రైట్. విషయం సరే, మిగతాది రేపు మనం కంటిన్యూ చేద్దాం. రైట్ రైట్. ఓకే రైట్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. చెప్దాం, ఆయిల్ స్టడీస్ కూడా చెప్పచ్చు, కన్వర్షన్ అది ఏం ప్రాబ్లం లేదు. రైట్. అంటే జనరల్గా ఆయిల్ స్టెట్స్ అనేది నా అదర్ యూనిట్ సహజంగా వాడట్లేదు, అది కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు. రైట్. ఆల్ ది బెస్ట్.